భారతీయ జనతా పార్టీ త్రిపుల్ ఆర్ మరి ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో మరి రఘునందరావు గారు వారు అడుగుతున్నారు. చెప్పండి సార్, ఎందుకు మీ ముఖం చూడాలనుకోవట్లేదా కేసీఆర్ అసెంబ్లీలో? ఇది ముఖాలకు సంబంధించిన పంచాయతీ, వ్యక్తుల వ్యక్తిగతమైనటువంటి పంచాయతీ కాదు. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల కోసం నడవాల్సినటువంటి శాసనసభలో వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి స్పీకర్ గారు ఒక పార్టీకి సంబంధించినటువంటి మొత్తం మంది శాసనసభ్యుల్ని బయటికి గెంటేయడం అనేది అప్రజాస్వామికం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం. మాకు ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజైనా ప్రతి జిల్లాలో డీకే అన్న గారు చెప్పినట్టుగా జరిగే అవకాశం ఉంది ఈ దీక్ష. జిల్లా కేంద్రాల లోపల ప్రజల్ని సమీకరించి ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షల్ని కొనసాగిస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాంగబద్ధంగా నిరసన దీక్షల్ని ప్రజలు అన్ని క్షేత్రాలకు తీసుకొని వెళ్తాం. సో కేంద్రంలో మీ పార్టీ ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో మరి ఇంత అణచివేత ధోరణి కేంద్రం దృష్టి తీసుకెళ్లే అవకాశం ఉందా? లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశం. పోలీసులు చట్టమంతా చూడాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తన పరిధుల్ని దాటినప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం మాకు ఉంది. కేంద్రం అనవసరంగా ఏ రాష్ట్ర ప్రభుత్వ పనితీరులో కూడా జోక్యం చేసుకోదు. థ్యాంక్ యూ. సో తెలంగాణ అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో బడ్జెట్ సెషన్లో మరి బీజేపీ పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలను మరి సస్పెండ్ చేసిన సందర్భంలో చూస్తున్నాం. హైకోర్టుకి వెళ్ళినా కూడా మరి అలాగనే స్పీకర్కు మొరపెట్టుకున్నా కూడా అసెంబ్లీలోకి రానికుంటున్న సందర్భంలో మరి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా మరి ఇందిరా పార్కులో దీక్ష ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేస్తున్న సందర్భంలో రఘునందన్ గారు మనతో మాట్లాడారు. చూస్తున్న విత్ కెమెరామన్ అఖిల్తో మీ సురేష్ దండు.